హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 365 పాయింట్స్ డౌన్ అయ్యి 54,471 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 109 పాయింట్స్ డౌన్ అయ్యి 16,302 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 316 పాయింట్స్ డౌన్ అయ్యి 34,275 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇవాళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా ఓపెనింగ్ అయితే గ్యాప్ డౌన్ అండ్ అక్కడి నుంచి కరెక్షన్ అవుతూ స్ట్రాంగ్గా ర్యాలీ అండ్ అగైన్ అక్కడి నుంచి కరెక్షన్ అండ్ అగైన్ అక్కడి నుంచి రికవర్ అవుతూ ఇవాళ ఎంటైర్ ట్రేడింగ్ సెషన్ అంతా కొంత వోలటైల్గా ఎండ్ అయింది. ఇవాళ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అవుతుందన్న ఇండికేషన్ మనకుంది. బట్ ఆ గ్యాప్ డౌన్ నుంచి ఇలా సడన్గా ఇంత స్ట్రాంగ్ ర్యాలీ ఎలా వచ్చింది? ఇవాళ మార్నింగ్ మనం మాట్లాడుకున్న వీడియోలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ని మెన్షన్ చేశాను. ఒకటి, పుట్ కాల్ రేషియో పీసీఆర్ అనేది 0.7 దగ్గరగా ఉంది. అండ్ ఈవెన్ సిస్టంలో షార్ట్స్ ఎక్కువగా ఉన్నాయి కంపేర్డ్ విత్ లాంగ్స్. అండ్ ఈవెన్ సిస్టమ్ ఓవర్సోల్ జోన్లో ఉంది కాబట్టి ఏమాత్రం పాజిటివ్ మూవ్ అప్ సైడ్ వస్తున్నా ఎవరైతే ఎంత షార్ట్ పొజిషన్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళ ఎగ్జిస్టింగ్ షార్ట్ పొజిషన్స్ని ప్రాఫిట్ బుకింగ్ ఆర్ ఎగ్జిట్ చేసే ప్రయత్నంలో షార్ట్ కవరింగ్ ర్యాలీ ఉంటుంది. ఇప్పుడేనే కాదు, ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఒకవేళ పుట్ కాల్ రేషియో 0.7 ఆర్ 0.7 బిలో ఫాలో అవుతున్నప్పుడు కానీ అండ్ సిస్టంలో మోర్ దెన్ 75% షార్ట్స్ ఫ్యూచర్స్ డేటాలో మనం పోస్ట్ చేసిన ఎవ్రీడే పోస్ట్ చేసిన డేటాలో కనిపిస్తున్నప్పుడు, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అప్ సైడ్ వస్తూ ఇంపార్టెంట్ లెవెల్ అబోవ్ వచ్చి సస్టైన్ అవుతూ ఉంటే దెన్ మార్కెట్లో ఆల్రెడీ షార్ట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలా వస్తున్న అప్ సైడ్ మూవ్లో సెల్ పొజిషన్స్ని హోల్డ్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అయినా చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ న్యూగా షార్ట్ పొజిషన్స్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నంలో షార్ట్ కవరింగ్ ర్యాలీ మార్కెట్లో పాసిబుల్ అవుతూ ఉంటుంది. మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఫ్రమ్ April 4th డౌన్ సైడ్ ఉంటుంది. ఫెడ్ ఒక అప్డేట్ తర్వాత మార్కెట్లో ఓపెనింగ్ స్ట్రాంగ్ గ్యాప్ అప్ జరిగింది, కానీ అది ఎండ్ ఆఫ్ ద సెషన్కి కూల్ ఆఫ్ అయిపోయింది. లాస్ట్ వీక్ చెప్తున్నాను. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్ లైక్ థర్స్డే కానీ ఫ్రైడే కానీ మార్కెట్ డౌన్ సైడే ఉంది. ఈవెన్ ఇవాళ మార్కెట్ ఫాలో అయిన తర్వాత కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కంటే తక్కువే ఫాలో అయ్యాయి. కానీ ఇవాళ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది టెలిగ్రామ్లో కూడా. యూఎస్ యూరోప్కి సంబంధించిన మార్కెట్స్తో పోలిస్తే నిఫ్టీ ఎక్కువగా కరెక్ట్ అయింది. ఇమేజ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అనేలా మీకు డేటా కనిపిస్తుంది. నిఫ్టీ 4% దగ్గరగా ఫాలో అయితే S&P 500 0.2% దగ్గరగా మాత్రమే డౌన్ అయిందని. ఇది మే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. బట్ మోస్ట్ ఆఫ్ ద మన కరెక్షన్ అంతా కూడా ఇయర్ స్టార్టింగ్ నుంచే మనకి ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది. ఇయర్ స్టార్టింగ్ నుంచి 2022 స్టార్టింగ్ నుంచి చూస్తే S&P 500 14% దగ్గరగా కరెక్ట్ అయింది. వెరాజ్ నిఫ్టీ 5 to 6% దగ్గరగా మాత్రమే కరెక్ట్ అయింది. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద ఇతర ఇండెసెస్ కూడా గ్లోబల్ మార్కెట్కి సంబంధించిన ఇండెసెస్ నిఫ్టీ కంటే మన మార్కెట్స్ కంటే ఎక్కువగా కరెక్ట్ అయ్యాయి. అండ్ అగైన్ మెన్షన్ చేస్తున్నాను, మనకు మార్కెట్ నెగిటివ్గా ఫాలో అయినప్పుడు అప్డేట్స్ గ్లోబల్ అప్డేట్స్ బోల్డ్ కనిపిస్తుంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఒక పాయింట్ ఆఫ్ టైంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు రష్యా యుక్రెయిన్ వార్ క్రైసిస్ రిలేటెడ్గా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తారని మార్కెట్లో స్పెక్యులేషన్ ఉంది. బట్ అలాంటి స్ట్రాంగ్ కామెంట్స్ తను ఏం చేయలేదు. సో మెయిన్ రీజన్ ఓవరాల్ అన్ని ఈక్విటీ మార్కెట్స్ కూడా ఫాలో అవడానికి గ్లోబల్గా వస్తున్న బిగ్ సెల్లింగ్, దట్ టు ఫ్రమ్ FIIs. దానికి రీజన్స్గా ఒక పాయింట్లో ఎక్కువ మనీని ప్రింట్ చేసిన సెంట్రల్ బ్యాంక్స్ ఒక పాయింట్ తర్వాత నుంచి వడ్డీ రేట్లు పెంచుతారని FIIs వాళ్ళు భావించడం, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్, ఇన్ఫ్లేషన్ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మూవ్ అవుతూ ఉండడం, ఇంత కంపెనీస్ మార్జిన్స్ పై ఇంపాక్ట్ ఉంటుంది అప్కమింగ్ క్వార్టర్స్లో అని FIIs భావిస్తూ కూడా మేబీ వాళ్ళు ఈ సెల్లింగ్ని చేస్తూ ఉండొచ్చు. బట్ ఎప్పటి వరకైతే ఈ గ్లోబల్ సెల్లింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుందో FIIs ఇంటెన్స్గా సెల్ చేస్తుంటారో దెన్ అప్పటి వరకు మార్కెట్లో స్టెబిలిటీని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇంకొకటి మార్కెట్ రిలేటెడ్గా మనం అప్కమింగ్ డేస్లో గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్, US ఏప్రిల్ CPI డేటా మీన్స్ ఇన్ఫ్లేషన్ డేటా వెనస్డే రాబోతుంది. CPI అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇదే మనం ఇన్ఫ్లేషన్ డేటా అంటాం. ఈ ఇండెక్స్ ఈ CPI ఇండెక్స్ ఎక్కువగా ఉంటే, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు పెంచే ప్రయత్నం చేస్తారు. ఇది ఎక్కువగా ఉంది కాబట్టి RBI వాళ్ళు రీసెంట్గా సడన్ మీటింగ్ పెట్టి వడ్డీ రేట్లు పెంచే ప్రయత్నం చేశారు. సో వెనస్డే రోజు యుఎస్కి సంబంధించిన CPI డేటా ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంది. అండ్ థర్స్డే రోజు ఇండియాకి సంబంధించిన ఏప్రిల్ CPI డేటా అప్డేట్ అవుతుంది. సో అవి రెండు కూడా మార్చ్ మంత్ CPI ఇన్ఫ్లేషన్ కంటే బెటర్గానే ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈ రెండు కూడా వెనస్డే అండ్ థర్స్డే అప్డేట్ అవ్వబోతున్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ క్యాన్ఫిన్ హోమ్స్ గురించి మాట్లాడుకోవాలి. క్యాన్ఫిన్ హోమ్స్కి సంబంధించిన నియర్ టు 37 అకౌంట్స్ దగ్గరగా మీన్స్ వీళ్ళు ఎవరికైతే లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంటారో ఆ అకౌంట్స్ రిలేటెడ్గా RBI వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారని, ఆ అకౌంట్స్ని వెరిఫై చేయబోతున్నారని, ఈవెన్ కెనరా బ్యాంక్ యాజ్ ఎ పేరెంట్ కంపెనీ కూడా క్యాన్ఫిన్ హోమ్స్కి సంబంధించిన బుక్స్ని ఆడిట్ చేయాలనుకుంటుందనేలా అప్డేట్స్ అయితే మార్కెట్లోకి ఫ్లో అయ్యాయి. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, క్యాన్ఫిన్ హోమ్స్ వాళ్ళు ఎక్కడో తప్పు చేశారు, ఆ తప్పుని రికగ్నైజ్ చేయడానికి RBI వాళ్ళు అండ్ ఈవెన్ కెనరా బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారనేసరికి స్టాక్ పాజిటివ్లో ఉన్నది కాస్త నియర్ టు 14% దగ్గరగా సడన్గా కరెక్ట్ అయ్యి అండ్ నెక్స్ట్ కొంత టైంకి కొంత రికవర్ అయింది. అండ్ దీని రిలేటెడ్గా క్యాన్ఫిన్ హోమ్స్ CEO మాట్లాడుతూ ఒక బ్రాంచ్లో ఇర్రెగ్యులారిటీ అయితే ఉంది అండ్ అక్కడ మేము ఏదైతే ఫ్రాడ్ని కనిపెట్టామో అది మేము NHB వాళ్ళకి ఆల్రెడీ రిపోర్ట్ చేసాం అండ్ RBI వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయబోతుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ అలాంటి ఏ అప్డేట్ కూడా మాకు RBI దగ్గర నుంచి కానీ NHB దగ్గర నుంచి కానీ రాలేదనేలా
క్యాన్ఫిన్ హోమ్స్ CEO అయిన గిరీష్ గారు అప్డేట్ చేశారు. సో ఓవరాల్ ఈ అప్డేట్స్ తో క్యాన్ఫిన్ హోమ్ స్టాక్ కరెక్ట్ అయింది. అండ్ ఈవెన్ ఈ ఇంపాక్ట్ పేరెంట్ కంపెనీ పై ఉంటుంది కాబట్టి కెనరా బ్యాంక్ కూడా నియర్ టు 8% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1400 ఎలక్ట్రిక్ బసెస్ కాంట్రాక్ట్ అయితే లభించింది. సో ఇక్కడ 1400 ఎలక్ట్రిక్ బసెస్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి డెలివర్ చేస్తారు. అండ్ ఈవెన్ ఆ బసెస్ రిలేటెడ్ గా నెక్స్ట్ 12 years దగ్గరగా మెయింటెనెన్స్ ని వీళ్ళు చూసుకుంటారు. అండ్ ఈ ఎంటైర్ డీల్ కానీ వీళ్ళకి 2450 crore లభించబోతుందని ఇలా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. 5000 crore మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీకి నియర్ టు 2450 crore విలువ చేసే ఆర్డర్ లభించడం డెఫినెట్లీ పాజిటివ్. బట్ అక్కడ ఓన్లీ బసెస్ ని వీళ్ళు తయారు చేసి డెలివర్ చేయడమే కాదు 12 years పాటు కూడా వాటి మెయింటెనెన్స్ ని చూసుకుంటారని చెప్తున్నారు. అండ్ యాజ్ అ వాల్యుయేషన్ పార్ట్ ఈ స్టాక్ కరెంట్ 134 ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా రీసెంట్ గా మనకు ఒక అప్డేట్ వచ్చింది కదా. ఈ ప్రీవియస్ గా వచ్చిన అప్డేట్ ఫండ్ మేనేజర్స్ రిలేటెడ్ గా తీసుకుంటున్న యాక్షన్ రిలేటెడ్ గా పోర్ట్ఫోలియోస్ పై ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని అండ్ ఈవెన్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా రెడెంప్షన్ పై ఎటువంటి రెస్ట్రిక్షన్స్ విధించలేదు. ఫండ్ మేనేజర్స్ రిలేటెడ్ గా తీసుకుంటున్న యాక్షన్ కి పోర్ట్ఫోలియోస్ పై ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. అండ్ ఈ ఇష్యూ రిలేటెడ్ గా మేము ప్రోయాక్టివ్ గా ఫెబ్ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అండ్ ఎవరైతే ఈ తప్పులు చేశారంటున్నారో వాళ్ళకి రీప్లేస్మెంట్ గా ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్స్ ని ఆ పర్టికులర్ ఫండ్స్ కి మేము అలాట్ చేసామనేలా యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లూపిన్ వాళ్ళు USFDA దగ్గర పెట్టుకున్న అప్లికేషన్స్లో 2 అప్లికేషన్స్ రిలేటెడ్గా వీళ్ళకి అప్రూవల్ వచ్చింది. మీన్స్ 2 drugs రిలేటెడ్గా కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసుకునేందుకు యూఎస్లో వీళ్ళకి అనుమతి లభించింది. ఆ 2 drugsలో ఒక డ్రగ్ మూడ్ డిజార్డర్స్ని, ఇంకొక డ్రగ్ నర్వ్ డ్యామేజ్ని ట్రీట్ చేస్తుందనేలా లూపిన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అసలు 2 drugsకి వీళ్ళకి అప్రూవల్ రావడం స్టాక్ ఇవాళ ఎండ్ ఆఫ్ ద సెషన్లో పాజిటివ్గా క్లోజ్ అయింది. నెక్స్ట్ టోరెంట్ ఫార్మా వాళ్ళు May 25th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి Q4 రిజల్ట్స్తో పాటు ఫండ్ రైజ్ రిలేటెడ్గా కూడా అప్డేట్ అయితే చేస్తారంటున్నారు. నెక్స్ట్ ఇండోస్టార్ క్యాపిటల్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఈ కంపెనీకి సంబంధించిన ఆడిట్ కమిటీ వాళ్ళు ఈ కంపెనీలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, మీన్స్ వీళ్ళు ఎవరికైతే లోన్స్ని ప్రొవైడ్ చేశారో స్కీమ్స్ కానీ ఈవెన్ డాక్యుమెంటేషన్ అండ్ కంపెనీ పాలసీకి అనుగుణంగా లోన్స్ లేవని అండ్ అది కూడా మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఉందనేలా ఆడిట్ కమిటీ వాళ్ళు ఈ కంపెనీకి అప్డేట్ చేయడం అండ్ ఈ లోన్స్ రిలేటెడ్గా ప్రావిజనింగ్ చేయాల్సి వస్తే అది 557 to 677 crore దగ్గరగా ప్రావిజనింగ్ చేయాల్సి వస్తుందని, ఇఫ్ ఇన్ కేసు ఇలా ప్రావిజన్ చేస్తే ఈ కంపెనీకి సంబంధించిన CRAR 35% నుంచి 25%కి డ్రాప్ అవుతుంది. కాబట్టి ఇది ఫైనాన్స్ కంపెనీ రిలేటెడ్గా మనం నెగిటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవాళ స్టాక్ ఫాలో అవడానికి రీజన్ ఆడిట్ కమిటీ వాళ్ళు వీళ్ళు ఇస్తున్న లోన్స్ రిలేటెడ్గా, మేనేజ్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న లోన్స్ రిలేటెడ్గా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. మీన్స్ కరెక్ట్గా లోన్స్ ఇవ్వలేదు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ రూల్స్ ఫాలో అవ్వకుండా లోన్స్ని ప్రొవైడ్ చేశారని వాళ్ళు చేస్తున్న కామెంట్స్కి అండ్ ఈ సేమ్ కామెంట్స్ని ఇండోస్టార్ వాళ్ళు ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేయడంతో స్టాక్ ఇవాళ లోయర్ సర్క్యూట్ని హిట్ చేసింది. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ స్టాక్ ఇవాళ ఓపెనింగ్ దగ్గరించి కొంత ఎక్కువగా కరెక్ట్ అయింది, కాస్త రికవర్ అయింది. ఇక్కడ ప్రాబ్లం అంతా రిజల్ట్స్కి ముందు మార్కెట్ ఒక స్టాక్ని ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఉంచి రిజల్ట్స్ అనుకున్నట్లుంటున్నా అండ్ ఏమాత్రం స్లైట్ బిలో ఎస్టిమేట్స్ ఉంటున్నా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ జస్టిఫై అవ్వట్లేదని ఒక కన్సర్న్తో మార్కెట్లో ఈ సెల్ ఆఫ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇవాళ మార్నింగ్ బిజినెస్ ఛానల్స్తో టాటా పవర్ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఈ రిజల్ట్స్లో కొంత ఎక్కువగా డిసప్పాయింట్ చేసింది వీళ్ళ కోల్ బిజినెస్. ఈవెన్ కోల్ ప్రైసెస్ పెరుగుతున్నా వీళ్ళ కోల్ బిజినెస్ నెంబర్స్ డిసప్పాయింట్ చేశాయి. ఎక్స్పోర్ట్స్ని చేయలేకపోయాం అండ్ ఏవైతే మాకు మైన్స్ ఉన్నాయో వాటిలో ఫ్లడ్స్ రావడం కారణంగా కూడా కోల్ బిజినెస్ అనుకున్నంతలా సాగలేదనే టాటా పవర్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు వీళ్ళ ముంద్రా యూనిట్ యాక్చువల్గా ఇది చాలా టైం నుంచి లాస్ని పోస్ట్ చేస్తుంది అండ్ ఈసారి కూడా లాస్ని పోస్ట్ చేసింది. ఆ జోన్లో ఉన్న అన్ని యూనిట్స్ని కంప్లీట్గా ఆపరేట్ చేసుకునేలా గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి డైరెక్షన్స్ వచ్చాయని, నెక్స్ట్ 6 months ముంద్రాలో ఉన్న అన్ని యూనిట్స్ కూడా ఫుల్ కెపాసిటీతో రన్ అవుతాయని అండ్ ఈ ముంద్రా ఇప్పటి వరకు ఏదైతే లాస్ని మేక్ చేస్తూ వస్తుందో యూనిట్ ఉందో అది నెక్స్ట్ 6 monthsలో ఫైనాన్షియలీ సస్టైన్ అవుతుందని టాటా పవర్ MD అండ్ CEO అయిన ప్రవీర్ సిన్హా గారు బిజినెస్ ఛానల్స్కి అప్డేట్ అయితే చేశారు. సీక్వెంట్ సైంటిఫిక్ వాళ్ళు వాళ్ళ వైజాగ్ యానిమల్ హెల్త్ API ఫెసిలిటీలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని అండ్ ఈ ఇన్సిడెంట్ కారణంగా 2 persons క్యాజువాలిటీస్ ఏం లేవు అండ్ ఈవెన్ మెటీరియల్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ కూడా కంపెనీపై ఉండదు ఫైర్ కారణంగానేలా సీక్వెంట్ సైంటిఫిక్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జారో టైల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎగ్జారో టైల్స్ వాళ్ళు అజయ్ దేవ్గన్ గారిని నెక్స్ట్ 2 yearsకి బ్రాండ్ అంబాసిడర్గా అజయ్ దేవ్గన్ గారిని సెలెక్ట్ చేసినట్లు వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్ IPOకి ఐనాక్స్ విండ్ బోర్డ్ అయితే అప్రూవల్ ఇచ్చింది. ఇది యాక్చువల్లీ January 2022లోనే అప్డేట్ చేశారు, కానీ ఆ టైంలో 400 crore అని చెప్పారు, కానీ ఇప్పుడు 500 crore IPOతో వీళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు. నెక్స్ట్ ఎక్స్ప్రో ఇండియా గురించి మాట్లాడుకోవాలి. May 25th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి రిజల్ట్స్, డివిడెండ్ అండ్ ఈవెన్ బోనస్ని కూడా డిక్లేర్ చేస్తారనేసరికి
స్టాక్ ఇవాళ అప్పర్ సైడ్ క్లోజ్ అయింది. నెక్స్ట్ క్వెస్కాక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఫెయిర్ ఫ్యాక్స్ వీళ్ళిద్దరూ కూడా కంబైన్ అయి 300 crores స్పెండ్ చేసి సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో 350 బెడ్ స్పెషాలిటీ పీడియాట్రిక్ కేర్ సెంటర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. వెల్లూరు సిఎంసి అనేది ఒక ఫేమస్ హాస్పిటల్. సో అక్కడ వీళ్ళు 300 crore ఇన్వెస్ట్ చేసి పీడియాట్రిక్ సెంటర్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ బ్లాక్కి ఫెయిర్ ఫ్యాక్స్ క్వెస్ట్ బ్లాక్ అని ఇలా నేమింగ్ ఉంటుందని అండ్ అది సిఎంసి వాళ్ళ అండర్లో రన్ అవుతుందని ఇలా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. జొమాటో స్టాక్ ఎందుకు కరెక్ట్ అవుతుందని ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ ఈ రీసెంట్ టైమ్స్లో వస్తున్నాయి. పర్టికులర్లీ ఒక న్యూస్ అప్డేట్ ఉంటే అది ఆల్రెడీ అప్డేట్ చేసామని న్యూస్ వీడియోస్లో, కానీ ఎటువంటి అప్డేట్ కూడా లేదు. 15 మ్యూచువల్ ఫండ్స్ దగ్గరగా జొమాటోలో కంప్లీట్గా వాళ్ళ 100% వాటాని ప్రీవియస్గా హోల్డ్ చేసిన వాటాని రీసెంట్ మంత్స్లో సెల్ చేసి కంప్లీట్గా ఎగ్జిట్ అయ్యారు. ఓవరాల్ మార్కెట్ తో సెల్లింగ్ అండ్ సెల్లింగ్తో పాటు బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవుతూ ఉండడం కారణంగానే ఈ సెల్లింగ్ ఈ స్టాక్స్లో మనకు కనిపిస్తుంది. ఇవాళతో ఎల్ఐసి ఐపీఓ ఎండ్ అవబోతుంది అండ్ ప్రెసెంట్ ఉన్న సబ్స్క్రిప్షన్ డేటాను గమనిస్తే టోటల్ ఐపీఓ 2.8 times దగ్గరగా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. నెక్స్ట్ సుత్లజ్ టెక్స్టైల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇవాళ మార్కెట్ టైమ్స్లో నెంబర్స్ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి. వీళ్ళ నెంబర్స్ని గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో రెవెన్యూలో 31.5% గ్రోత్, మార్జిన్స్ కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 10.5% ఉంటే ఈసారి క్వార్టర్లో 13.7గా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఎబిటా 71.8% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రోత్ ఉంటే నెట్ ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 86% గ్రో అయ్యాయి. ఇది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో కూడా రెవెన్యూలోనూ గ్రోత్ కనిపిస్తుంది, ఆపరేషనల్ సైడ్ గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ నెట్ ప్రాఫిట్లో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో వీళ్ళు గ్రోత్ని డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ రిజల్ట్స్తో పాటు ₹1.85 డివిడెండ్ని కూడా ప్రకటిస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 16,260 దగ్గర గమనిస్తున్నాను. ప్రజెంట్ లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు అండ్ ఈ ఫాల్ లెవెల్ బ్రేక్ చేస్తే 16,200. ఇక్కడి నుంచి అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఈరోజు మీరు గమనిస్తే మల్టిపుల్ టైమ్స్ మనకి 16,370 మార్క్ దగ్గర మార్కెట్ రిజెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వస్తుంటే 33,922, 33,860 ఇది ఇమీడియట్ సపోర్ట్గా గమనిస్తున్నాను. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వస్తుంటే 34,640ని ఇమీడియట్ రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను. అండ్ ఇవాళ మార్కెట్లో గ్యాప్ డౌన్ అవడం, అక్కడి నుంచి అగైన్ రివర్సల్ తీసుకోవడం, ఇలా వోల్టాలిటీ కనిపించడంతో వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్లో ఉన్న ఓఐ డేటాలో అన్సర్టినిటీ అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ డేటాని కంబైన్ చేస్తుంటే 16,500 అండ్ 16,800 ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్ గాను అండ్ డౌన్ సైడ్కి వెళ్తుంటే 16,000 అండ్ 15,800 ఇంపార్టెంట్ సపోర్ట్స్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. గ్యాప్ డౌన్ అయ్యి అండ్ అక్కడి నుంచి ఫాలో అవుతూ అగైన్ రివర్సల్ అవుతూ ఇలా కనిపిస్తున్న వోల్టైల్ సెషన్లో ఆప్షన్ చైన్లో డేటాకి నేను అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వను. సో అప్కమింగ్ డేస్లో ఒకవేళ స్టెబిలిటీ మార్కెట్లో ఫామ్ అయితే ఇప్పుడు ఉన్న ఆప్షన్ చైన్ డేటాకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.